అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఈ రాజమ్మాలు ఇవాళ కూడా ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసానికని తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు ఓడిచిపోయేదాకా పురాగా సూతరే ఉండుండ్రి అన్నట్టు. మీరు మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే చేసుకోర్రి, పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండ్రి, మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేసి ఒక మంచి అనుభూతిని అయితే మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, మన ఛానల్ అభివృద్ధికి సహకారం చేయండి. ఇక లేట్ చేయకుండా మన ధమాకా దుమ్ముదులిపే వార్తలను షురు చేద్దాం పాండ్రి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక శరవేగంగా పనులనైతే చేస్తున్నది, ఎప్పటికప్పుడు పబ్లిక్తో ఉంటున్నది, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నది అయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లో కొత్త ఇన్వెస్టర్లు గదే పెట్టుబడులు పెట్టే పెద్దసార్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని వీలైతే సార్లు కూడా పోయి చంద్రాల సార్ ప్రత్యేకంగా, లొకేషన్ సార్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటా పెట్టుబడుల కోసానికి అని చెప్పి గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన ముచ్చట చెప్పింది అయ్యా కూటమి సర్కారు. ఏపీ రాష్ట్రానికి దగ్గర వేల కోట్లతోటి ఒక పెద్ద ఇన్వెస్టర్ కంపెనీ రాబోతున్నదట. అబ్బా ఏం కంపెనీ, ఏమా కదా, ఏమా కోట్లు అని అంటారా? వార్త తెచ్చిన కదా, చెప్పకుంటే ఎట్టుంటా చూద్దాం పాండ్రి. ఇక ఏపీ రాష్ట్రంలో బీపీసీఎల్ గదేనుల్లా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అంటాం కదా, ఆ కంపెనీ వాళ్ళు దగ్గర 95,000 కోట్ల పెట్టుబడి పెట్టనీకే గ్రీన్ ఫీల్డ్ రీఫైనరీ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారట. నెల్లూరు జిల్లాల రామాయపట్నం పోర్టు దగ్గర పంటల ఈ రిఫైనరీ ఏర్పాటు దిశగా అడుగులు గట్టిగానే చేస్తున్నారట. నెల్లూరులో బీపీసీఎల్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయనీకే సర్కారు గట్టి చర్యలే తీసుకుంటున్నదట, బాగానే ఆలోచనలు చేస్తున్నదట. ఇక ఈ క్రమంలో బీపీసీఎల్ ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యేందుకు సర్కారు పిఐయు కమిటీని సుతం ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలను పురాగా ఇవ్వబోతున్నదట. ఇక దీనికోసానికని చెప్పి సర్కారు మార్గదర్శకాలను సుతం అమలు చేసిందయ్యా. ప్రోత్సాహకాలను కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టుగా ఇచ్చినటువంటి ఉత్తర్వులలో చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ కమిటీకి పరిశ్రమ శాఖ కమిషనరు, డైరెక్టర్ చైర్పర్సన్ గా వ్యవహారం చేయబోతున్నారు అన్నట్టు. ఇక ఈ కమిటీకి మొత్తం 16 సభ్యులు ఉంటారయ్యా. ఇక ఈ పరిశ్రమ వెటనీకే కావాల్సినటువంటి రోడ్లను గాని, నీళ్లను గాని, కరెంటును గాని కావాల్సినటువంటి అన్ని సవలతులను ఈ కమిటీలే చూసుకుంటాయి అన్నట్టు. ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు లెక్క చేయనీకే వాణిజ్య పనుల శాఖ అధికారులు సుతం ఉంటారట. ఈ పిఐయు కమిటీ ప్రతి నెల సమావేశమై ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇంకా పురాగా కావాల్సిన్నది అనేది అనేక విషయాల మీద చర్చలు మల్లగుల్లాలు గట్టిగానే వాడతారట. ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దగ్గర 95,000 కోట్లతోని దేశంలోనే అతి పెద్ద ఖరీదైన రిఫైనరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇది ఏడాదికి 9 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటదట. ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక బీపీసీఎల్ ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా ప్రణాళికతోని పురాగా చేసే పనులను చేతబడుతున్నదయ్యా. ఏదేమైనా కూటమి సర్కారు ఆంధ్ర రాష్ట్రం కోసానికని చెప్పి ఆర్నిశలు శ్రమించుకుంటా 1000 కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నటువంటి కూటమి సర్కారుకు జై హో కూటమి సర్కార్ అని చెప్పి గట్టిగానే కితాబులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఇక మొన్నట్ల బీఆర్ఎస్ పెద్ద లీడర్ అయినటువంటి మాగంటి గోపీనాథ్ సారు అనారోగ్య కారణాల వల్ల జీవిడిచే కదా, ఇప్పుడు ఆ పోస్టు ఉన్నట్టుండి ఖాళీ అయింది. దాన్ని ఎట్లా భర్తీ చేయాలనే ఆలోచనలల్లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నదట బీఆర్ఎస్ పార్టీ. దీనికోసానికని చెప్పి అటు పక్కన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు పక్కన బీఆర్ఎస్ కానీ, అవతల పక్కన బీజేపీ కానీ గట్టిగానే ఆలోచనలో పడ్డారట. మరి ఇంతకు ఈ జూబ్లీహిల్స్ సీటు పంచాయతీ ఏమా గోల్డెన్ సప్పుడు వార్త చెప్పాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారు అనారోగ్య కారణాలతోని అకాల మరణం ఈ మధ్య కాలంలోనే చేసే కదా. ఇక తెలంగాణలో ఇంకో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనబడుతున్నదని అంటున్నారయ్యా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవిడిచిన సందర్భంలో ఆ దివంగత ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేటి. అయితే రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ఆ సాంప్రదాయాన్ని పక్కన నూకింది. ఇక ఈ మధ్య కాలంలో కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఆకస్మిక మరణం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేసినాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ సారు అకాల మరణంతో ఖాళీ అయినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొందరలోనే ఉప ఎన్నిక అవుడు పక్క అని కనబడుతున్నదయ్యా. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ సీటును ఎట్లనన్నా సొంతం చేసుకోవాలని వ్యూహాలు గట్టిగానే రచన చేస్తున్నారట. ముఖ్యంగా కంటోన్మెంట్ లా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు,
ఇటు పక్కనేమో జూబ్లీహిల్స్ సీటును ఎట్లనైనా మనమే పట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలు ఎత్తున్నాయట. ఏదేమైనా గానీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని మనమే నిలబెట్టుకోవాలనే పట్టుదలతోని బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, ముఖ్యంగా వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం కించి గెలిచినటువంటి మాగంటి సార్ తోని పార్టీ పెద్దైనటువంటి కేసీఆర్ సార్ కు విడదీయరాని అనుబంధాల నడమ ఆయన నియోజకవర్గంలో మాగంటి పేరు చిరకాలం నిలిచిపోయేటట్టుగా ఉండాలనే ఆలోచనలో గులాబీ పెద్ద కేసీఆర్ సారు రచనలు గట్టిగానే చేస్తున్నాడట. ఇక అందుకోసానికని చెప్పి మాగంటి సారాల భార్య సునీతమ్మను బరిలకు దించి ఎట్లనన్నా గెలిపియాలని ఇప్పటికే కేసీఆర్ సార్ ఆల్రెడీ మెయిన్ లీడర్లతో మాట్లాడిండట, ఆదేశాలను సుతం జారీ చేసిండట. కాకపోతే మాగంటి సారోళ్ళ భార్య అసలు పోటీకి నిలబడికి ఆమె ఇష్టంగా ఉన్నదా లేదనేది మాత్రం సిక్కుమూడి ఈడాల్సి ఉన్నదన్నట్టు. ఇక దీని గురించి ఇంకా క్లియర్ కట్ గా పార్టీల నుంచి అయితే ఎటువంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ ఆమె గనక పోటీ చేయడానికి సముఖంగా లేకపోతే కేసీఆర్ సార్ ఫ్యామిలీకి ఇంకో ఆడపడుసును పోటీకి దించే ఆలోచనలో ఉన్నదట బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనా గానీ జూబ్లీహిల్స్ సీటు పక్క బీఆర్ఎస్ కే రావాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడట కేసీఆర్ సారు. మరి ఇప్పటికైతే మనకు తెలిసిన వార్త ఇది. ముందు రాజకీయాలలో ఎప్పుడు ఏమైతుందో ఎవరేం చెప్పలేరు కదా, చూద్దాం. ఈ మధ్యకాలంలో ఏందో ఏమో కానీ దినం జగనన్న మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్లకు గురవుతున్నారు. చాలా మంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు జగనన్న మౌనంగా ఉంటున్నాడు? మొన్నట్ల అమరావతి ముచ్చట్లల్లా ఒక 2 జర్నలిస్టులు సొంత ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడకపోవడం మీద, రియాక్ట్ కాకపోవడం మీద గట్టిగానే గరానికి వస్తున్నారు. ఇక దాంతోపాటు మొన్నట్ల చేసినటువంటి ఒక పర్యటనలో కూడా జగనన్నకు సెగ గట్టిగానే నిరసనలు ఎల్లువెత్తినాయి. మరి గంతగనం జగనన్న మీద కోపం రావడానికి జగనన్న చేసే తప్పిదాలు ఏందా అని చెప్పి ఆలోచన చేస్తే ఇగో ఈ వార్త బయటపడ్డది. ఇక వైసీపీ పెద్ద అయినటువంటి జగనన్న పాపం ఏందో ఏమో గానీ ఆయన గాశారం అయితే అసలకే మంచిగా లేదు. ఏ బాణం వేసినా కూడా తిరిగి మళ్ళా అన్నకే కూర్చుకుంటున్నది. సమయం సందర్భం అనేది ఏది చూడకుండా దూకుడుగానే పోతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో ఏమిటికనేది ఏం అర్థం కాక వైసీపీ లీడర్లే డైలమాల పడే పరిస్థితి మోపైతున్నదట. అసలు జగనన్న పబ్లిక్ లకు వచ్చే చాలా తక్కువేంద్ర నాయనంటే మొన్నట తినాలికి పోయి రౌడీ షీటర్లు, గంజాయి మూకలు, చేను స్నాచింగ్ బ్యాచ్ ని పరామర్శన చేసిండు. గిదెక్కడ విడ్డూరం అని చెప్పి వైసీపీ లీడర్లే మన పేరు మొత్తం గంగల కలుస్తున్నదని చెప్పి నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి పుకార్లు షికార్లు గట్టిగానే చేస్తున్నది. జగనన్న పార్టీలు ఉన్న వాళ్ళే చెవులు కొరుకుంటున్నారట. ఇంకా అంతేనే కాకుండా జగనన్న సొంత ఛానల్లో అమరావతి మహిళల మీద 2 జర్నలిస్టులు నోరుదారి నరం లేని నాలుకకు పని చెప్పిన సుతం జగనన్న ఎక్కడ రియాక్ట్ కాకపోవడు పార్టీని ఇంకెంత ఇరకాటంలో పెట్టిందట. అరే మన ఛానల్లో మాట్లాడిన వాళ్ళన్నా నువ్వు ఒక్కసారన్నా ఖండన చేయకపోతే ఎట్లా? మాట వరుస కన్నా బయటకు వచ్చేమన్నా చెప్తావేమో అనంటే అసలు సప్పుడుదాకా నీ అంతలా నువ్వు ఉంటే ఏందన్నట్టు అన్న అని చెప్పి పార్టీలోళ్ళు ఎన్ని సలహాలు చెప్పినా కూడా జగనన్న మాత్రం ఇనే స్థితిలో లేడట. సడీ సప్పుడు లేకుండా ఉన్నట్టుండి తినాలిలా జగనన్న వాళ్ళని ఎందుకు పరామర్శకు వేండు? ఎవరు చెప్పిల్లైనాక ఐడియా అనేది ఎవరికి అర్థం కాకుండా జుట్టు బీక్కుంటున్నారట వైసీపీ లీడర్లు. ఇంకా అంతనే కాకుండా తినాలికి పోయిన సందర్భంలో జగనన్న మాట్లాడిన మాటలకు ఎటువంటి పొంతనే లేదట. ఎందుకు ఇట్లా జగనన్న ఏమిటి కోసానికని పోయి ఏం మాట్లాడిండనే డైలమాలో కూడా వైసీపీ లీడర్లే ఉన్నారట. సరే ఇదంతా పక్కనుంటే జూన్ 4వ తారీఖున ఎన్నిపోటు దినంగా నిర్వహణ చేయాలని చెప్పి జగనన్న పిలిపించిండని, దాని తర్వాత ఒక చంద్రాల సార్ మీద పుస్తకాన్ని విడుదల చేయడానికి ఆదేశాలను సుతం జగనన్ననే చెప్పిండని, మరి గిసువంటి అన్ని మాటల మీద రియాక్ట్ అవుతున్న అన్న అమరావతి మహిళల మీద గంత మాటలన్న జర్నలిస్టులను ఖండన చేయకుండా సొంత ఛానల్లనే గీ తిరిగి నరం లేని నాలుకకు పని చెప్పినందుకు గట్టిగానే కౌంటర్ ఇయ్యాలి కదా, ఖండన చెయ్యాలి కదా, ఒక్క మాటన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇంత జవడం అయితే కూడా ఏపీలా అన్న ఎందుకు సప్పుడు చేస్తలేడని చెప్పి చాలా మంది ఆలోచనలు పడుతున్నారట. జగనన్న తీరు పోకడ ఆయన ఆలోచన విధానం తెలవక. ఏదేమైనా కానీ రాను జగనన్న ఏం ఆలోచన చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ మరి ఆయనకు చెప్పేటోళ్ళు లేరా లేకపోతే ఎవరైనా చెప్పినా సుతం ఇంటలేడో ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే జగనన్నకు టైం మంచిగా లేదు, బ్యాడ్ టైమే నడుతున్నది అని అంటున్నారు అయ్యా జగనన్న పార్టీలో ఉన్న సొంత లీడర్లే. జనరల్ గా పన్నులు అనేటివి మనకు సర్కారు ఒక నిబంధన ప్రకారం కట్టమని చెప్తుంటది. అంటే మనకు వచ్చినటువంటి పన్నులల్లా పదమంగా చెప్పుకునేది ఆదాయ పన్ను అనేది. అంటే మనం ఎంత సంపాదిస్తే అంత సర్కారుకు, అదే మనం గవర్నమెంట్ కంటాం కదా ట్యాక్సుల రూపాన మనం కట్టాలి. ఇది పెద్దోళ్ళు చేసే పని వాళ్ళకు ఉంటాయి కాబట్టి కడతారు. కానీ రెక్కాడితే కానీ రొక్కాడనోళ్ళు, వ్యవసాయం చేసుకుంటే కానీ పూట గడవనోళ్ళు, దినాం కష్టపడితే కానీ కూటికి వెళ్ళనోళ్లకు ఒక రైతన్నకు 68 లక్షల ఆదాయ పన్ను కట్టాలని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు లోన్ కోసానికి అప్లై చేస్తే చెప్పిండ్రట. ఈ ముచ్చటిన్న తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది ఆ రైతన్నకు. మరి ఆ రైతన్న 68 లక్షల ఆదాయ పన్ను ఎందుకు కట్టాల్సి వచ్చిందో వార్త చూద్దాం పాండ్రి.
ఇక జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉన్నది. బగ్గా పైసలు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునేటోళ్లకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వర్తింపజేస్తాయి కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి గీ మాట ఎందుకు చెప్తున్నావు అయ్యా మన ధమాకా దుమ్ము దులిపే దాంట్లో అంటే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామానికి చెందినటువంటి టేకం రైతు అనే 70 ఏళ్ల ఒక ఉద్ద రైతు లోన్ కోసానకని చెప్పి దగ్గర పంటున్న బ్యాంకుకు పోయిండు. అయితే మీరు 68 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అది కడితేనే మీకు లోన్ ఇస్తామని చెప్పుడుతోని ఒక్కసారిగా షాక్ అయిండు రైతన్న. అగో గదేంది సార్, నా జీవిత కాలంలో ఈ మాటనే నేను యానాడు వినలేదు. దినా మారుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటే గాని రెక్కాడితే గాని రొక్కాడని బతుకులు సార్ రాయి. పేద గుడిసెలా ఉంటా సార్ నేను. లోను కోసం నేను వస్తే నన్ను 68 లక్షలు కట్టమంటే నేను అడిగించి తెత్తును సారు. అసలు అన్ని లక్షలేనా తానుంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తా సారు అని కూడా అడిగిండట రైతన్న. ఇగో చూడు పెద్దయ్య, గాయన్ని మాకు తెలియదు. ఇగో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కు 68 లక్షలు బాకీ పడ్డావని మా కాగితాలల్లా చూపెడుతున్నది. ఇగో గా పైసలు పురాగా నువ్వు కడితేనే నీకు లోను శాంక్షన్ అవుతుంది, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పిండ్రట బ్యాంకు పెద్ద ఆఫీసర్లు. ఇక మొత్తానికైతే బ్యాంకు వాళ్ళు 68 లక్షల ట్యాక్స్ కట్టాలనే సరికల్లా అసలు ఎట్లొచ్చింది గంత పైసలు నేనెందుకు కట్టాలి, లోన్ ఇస్తారని నేనేదో బ్యాంకుకు పోతే ఈ బ్యాంక్ అధికారులేమో ట్యాక్స్ కట్టమని చెప్పుడుతోని ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక డైలమాలా ఉన్నాడట ఈ రైతన్న. ఇక చేసేదేం లేక 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనే పంచాయతీ నేను ఇప్పటిదాకా నా జీవితంలో ఏం లేదు, ఇంట్లో ఏదో మతలబు కింద మీద అయ్యింది సార్, జర మళ్ళొక్క పారి 1-2 సార్లు నా కాగితాలను మళ్ళా తర్జుమా చేసి చూసి నాకు లోన్ ఇప్పిండ్రు సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్ అని చెప్పి చాలా గోడుతోని బతిమలాడ పట్టిండట. ఏందో ఏమో నోళ్ళ కొన్ని వార్తలు ఎట్టుంటాయనంటే అజీబ్ అనిపిస్తుంది. చదువుకున్నోళ్ళే చేస్తారా, చదువుకున్నోళ్ళే సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారా, ఏమైతుందో తెలియదు కానీ మొత్తానికైతే గిసోంటి ఈ వార్తలు దినం ఏడవసాట ఆడాడ కనబడితేనే ఉంటాయి. ఇక జ్యోతిష్యం అంటే కొంతమంది కొట్టిపారేస్తారు, కొంతమంది నమ్ముతారు. ఇట్లా కదా. ఇక జ్యోతిష్యులు అయితే దినం పుట్టగొడుగులు లెక్క ఎవరికి దోచినట్టు వాళ్ళు స్మార్ట్ ఫోన్ చేతులు ఉంటే భవిష్యవాణి జరిగేది జరగబోయేది వర్తమానం రాజకీయాలు సినిమా అన్నట్లు సెలబ్రిటీలు అన్ని విషయాలని చెప్తుంటారు కదా. ఇందులో ప్రథమంగా దిట్ అయినటువంటి వేణుస్వామి అనేటైనా సోషల్ మీడియాకు ఎప్పటికప్పుడు మంచి స్టఫ్ని ఇచ్చుకుంటా నెటిజన్లతోటి గట్టిగానే తిట్లు పడుకుంటా చాలా తల మునకలై ట్రెండింగ్లకే పోతుంటుంది ఈయన వీడియోలు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి వేణుస్వామి ముచ్చట ఎందుకు చెప్తున్నామనంటే, మొన్నట్లు అహ్మదాబాద్లో దగ్గర 272 మంది ఆ గాలి మోటార్ ప్రమాదంలో జీవించే కదా, ఆ ప్రమాదం ముందుగానే జరుగుతుందని చెప్పి నేను చెప్పినని చెప్పి ఆయనే చెప్పినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అన్నట్టు నిజంగానే వేణుస్వామి ఈ ప్రమాదం అవుతుందని మొదలై చెప్పిండా? చూద్దాం బాండ్రి. ఇక అహ్మదాబాద్లో అయినటువంటి విమాన ప్రమాదము హృదయ విదారకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎయిర్పోర్ట్ కించి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే ఒక పెద్ద బంగ్లా మీద విమానం కుప్పకూలిపోడుతోని దగ్గర 272 మంది వరకు జీవించిండ్రన్న సంగతి చాలా బాధ కలిగించే ముచ్చటనే. ఇక ఈ విమాన ప్రమాదంలో షిర్పు ఒకడే ఒక అన్న పానాలతోని బతికి బట్టగట్టిండయ్యా. ఇక ఇట్లా విమానం ప్రమాదం అవుతున్నదని ముందుగానే పసిగట్టిన అన్న దబ్బుమని బయటకు దునుకుడుతోని పానాలు బచాయించినాయని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ అన్నను మోదీ సార్ కూడా ప్రత్యేకంగా పోయి కలిసి దవాఖాన్ల పరామర్శన కూడా చేసిండు. ఇక ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విమానానికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అయినాయి. దీని మీద సినిమా రాజకీయ ప్రముఖులు చాలా మంది రియాక్ట్ అయ్యి వాళ్ళ సంతాపాన్ని అయితే తెలియజేసిండ్రు కదా. ఇక ఈ వార్త కొంచెం బాధాకరమైనది అయినప్పటికీ ఇక ఇప్పుడు ప్రముఖ ఆస్ట్రాలజరు వేణుస్వామి సారు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది వైరల్ అవుతున్నది. మరి ఉన్నట్టుండి వేణుస్వామి ఎందుకు వచ్చిండయ్యా వార్తలకు ఈ మన ముచ్చట్లంటే, 2025 ఉగాది పండుగను పురస్కరణ చేసుకొని వేణుస్వామి సారు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొనుకుంటా పంచాంగ శ్రవణం చెప్పిండు కదా. అయితే ఈ ఏడాది ఎక్కువగా విమాన ప్రమాదాలు అయితాయని, రైలు ప్రమాదాలు పడవ ప్రమాదాలు కూడా బాగానే అయితాయని చెప్పి వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇంకా అంతనే కాకుండా ప్రకృతి పరంగా కూడా భూకంపాలు అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువనే అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వేణుస్వామి సార్ చెప్పిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మస్తు వైరల్ గా మారినాయ్యా. ఇక వేణుస్వామి సార్ చెప్పినట్టుగానే పురాగా ఉన్నది ఉన్నట్టుగా అచ్చుగుద్దినట్టు అయింది అనుకుంటా ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే కొంతమంది, ఈయన నోట్లకెంచి మంచి మాటలు ఎప్పుడు వస్తాయిరా భగవంతుడా, ఈయనకు నోట్లకెంచి మంచి శుభాలు వాళ్ళకే వాక్కును ఈ భగవంతుడా అని చెప్పి కొంతమంది ఈయనకు నెగిటివ్ గా పోస్టులు పెట్టుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే గుద్దుతున్నారు. ఇక ఏదేమైనా 2025 ఉగాది పండుగను పురస్కరణ చేసుకుని వేణుస్వామి సార్ చెప్పినటువంటి పంచాంగ శ్రవణంలో ఈ విమాన ప్రమాదాలు భూకంపాలు అగ్ని ప్రమాదాల ముచ్చట ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. అగో ఇప్పుడు వచ్చింది వార్త, చెప్పడం చూడండి.
ఇక అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఇంకా మర్చిపోలేదు. చాలా విషాదకరమైన సంఘటన. అటువంటి పరిస్థితి ఎప్పుడు ఎవ్వరికి ఎక్కడ రావద్దు. సంతోషంతో విమానంలో ప్రయాణం చేసుకుంటా ఉద్యోగాల కోసం కొంతమంది, డాక్టర్లమైనమని కొంతమంది, అమ్మానాయనలకు మంచి జీవితాన్ని ఇయ్యబోతున్నామని ఆనందంలో కొంతమంది, కొత్తగా పెళ్ళయి సరదాగా పోదామని చెప్పి అనుకున్నోళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాల ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న ఈ విమానం ఉన్నట్టుండి బంగ్లా మీద కుప్పకూలిపోవడంతోని చాలా మంది తీసుకున్నారు. అది చాలా ఉదయ విదారకమైనటువంటి సంఘటన. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఈ బాధలకించే ఇంకా మంది బయటకు పడలేదురా నాయనంటే ఇక కొందరైతే ఏకంగా ఎయిర్ ఇండియా విమానం ఆఫీస్ కు ఫోన్ చేసి బాంబు ఉన్నదని బెదిరించుడు ఇప్పుడు పెద్ద చర్చకు రాచకే దారితీస్తున్నది. ఇది పెద్ద వివాదమే అవుతున్నది. ఇక ఎంబటే ఏం చేసిళ్ళు ఎయిర్ ఇండియా ఆఫీసర్లు విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసిళ్ళు అయ్యా. ఇక వివరాల ప్రకారం ఏందయ్యా అసలు ముచ్చటనంటే ఎయిర్ ఇండియా AI 379 విమానానికి బాంబు బెదిరింపచ్చుడు తీవ్రంగా కలకలం రేపింది. పూకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతోనే అప్రమత్తమైనటువంటి అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసిండ్రు అయ్యా. ఈ విమానంలో దగ్గర 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాలు తర్వాత ప్రయాణికులను విమానం కించి కిందకు దింపి విమానంలో తనిఖీలు చేతబట్టిల్లయ్యా అధికారులు. ఇక ఈ ఘటన మీద ఇంకా సమాచారం తెలవాల్సి ఉన్నది. అసలు నిజమైన బాంబు బెదిరింపేనా లేకపోతే ఎవరైనా చిల్లరగాడు, షితోరగాడు, ఆకతాయి పోరగాడు ఏదన్నా ప్రాంకు కాల్ చేసిన ముచ్చటన అనేది అధికారులు అరుచుకునే పనులు ఉన్నారట. ఏందో ఏమోనుల్లా ఇవాళ రేపు మనిషి జీవితం చాలా గండంలోనే ఉన్నది. అడుగు పెట్టాలన్నా అడుగు తీయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తే తప్ప భూమి మీద నూకలు ఉంటాయో లేవో చెప్పలేని పరిస్థితి అని చెప్పి ఈ అహ్మదాబాద్ లో విమానము ప్రమాదం ఏదైతే ఉన్నదో దీని గురించి చాలా మంది ఈ తిరిగనే ఆలోచన చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక శుభవార్త చెప్పిందయ్యా. మహిళల కోసానికి అని చెప్పి ఫ్రీ బస్సును అమల్లోకి తీసుకురాబోతున్నదట. దగ్గర ప్రస్తుతం 150 బస్సులను పెడతాం, ముందు ఇంకా పెంచుతామని అంటున్నారు. మరి మహిళల కోసానికని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన గంత బంపర్ ఆఫర్ ఏందో వార్త పురాగా తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక తిరుమలకు పోయే శ్రీవారి భక్తులకు టీటీడీ ఇంకొక తీపి కవరేజ్ చెప్పిందయ్యా. తిరుమలలో అన్ని చోట్లకు పోయేటందుకు మహిళల కోసానికని చెప్పి పిరి బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నదట తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక మహిళల కోసానికని చెప్పి ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా పిరీల అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అయినటువంటి శ్యామలారావు సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ పిరి బస్సుల సర్వీసులల్లా మొదటి దశలల్లా దగ్గర 150 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా అధికారులు చెప్పుకుంటూ వచ్చిండ్రు. తిరుమల గిర్ల మీద వివిధ ప్రాంతాలకు పోయే ప్రయాణంలో మహిళలకు భద్రత సౌకర్యం కల్పన చేయాలన్నదే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అట. భక్తుల కోసం అనేక సేవలను అందిస్తున్నటువంటి టీటీడీ ఇప్పుడు మహిళలకు ప్రత్యేకంగా పిరి బస్సు సేవలను అందించుడుతోని దీనివల్ల పబ్లిక్లలో మంచి స్పందన వస్తున్నదట. అవసరాన్ని బట్టి ఇంగిని బస్సులను తర్వాత రోజులలో అంటే ముందుగాల పెంచుతాము, అందుబాటులోకి తెస్తామని చెప్పి టీటీడీ భావన కూడా చేస్తున్నదట. ఇక ఆలయ ప్రాంగణం ఉంటది కదా, ఆ చిన్న ప్రయాణాలకు ప్రైవేటు వాహనదారులు ఎవరైతే ఉంటారో అధికంగా ఛార్జీలు వసూలు చేసి ముక్కు విండి భక్తులను ఆగం చేస్తున్నారన్న ముచ్చట్లల్లో కూడా ఈవో శ్యామలారావు సార్ గట్టిగానే గరానికి వచ్చిండు. ఇక ఇట్లా ముక్కు విండి భక్తుల దగ్గర అధిక ఛార్జీలను వసూలు చేసేటోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ప్రస్తుతం తిరుపతి అట్లనే తిరుమల మధ్య APSRTC బస్సులు నడుస్తున్నాయి. ఇక వీటికి సంబంధించిన సేవలను కూడా సెంట్రల్ బస్ స్టేషన్ వరకే పరిమితం చేసిండ్రట. ఇక కొత్త ప్రణాళిక ప్రకారము ఈ సేవలను తిరుమల అంతటా కూడా మెయిన్ చోట్లు ఏమైతుంటాయో వాటన్నిటికంతా విస్తరింపు చేస్తారట. ఇక ఏదేమైనా తిరుమలకు వచ్చే భక్తుల కోసానికని చెప్పి ఎటువంటి తక్లీఫ్లు కావద్దని చెప్పి ఆర్టీసీ అధికారులు పిరీల భక్తులకు సేవలను అందియనికి అంగీకారం చెప్పిండ్రయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు. ఏదేమైనా ఈ మాట ఇన్నప్పటి సంది అయితే మేము ఎప్పుడెప్పుడు తిరుమలకు పోతామా అనే ఆశతోటి ఆతృతతోటి భక్తులైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. అబ్బా, మొత్తానికైతే ఈ రాజమాల్లో తెచ్చిన కాడికి వార్తలు పురాగా ఒడగొట్టిండు. మీరు కూడా పురాగా ఒడిచిపోయేదానిక చూసిండ్రు. ఇంకా అట్లనే మన ఛానల్ను రొటీన్గా చెప్పేది ఏమున్నది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ సుతం చేయండి. ఇంగిన్ని మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతో ఏడుగా ఎప్పటికప్పుడు మీకు ఇట్లా పంచుతూనే ఉంటా, తీసుకొస్తూనే ఉంటా.